విదేశాల్లో ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో ఉన్నత స్థానాలు స్థిరపడిన భారత సంతతి శాస్త్రవేత్తలు విద్యా నిపుణులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. దేశంలోని పరిశోధన విద్యా రంగాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ పథకం కింద విదేశాల్లోని భారతీయ నిపుణులకు ఐఐటీల వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో బోధన పరిశోధన అవకాశాలు కల్పించనున్నారు. ఇందుకోసం కేంద్ర విద్యాశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందిస్తున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. స్వదేశానికి వచ్చి నిర్దిష్ట కాలం పాటు పనిచేయడానికి ఆసక్తి చూపే వారికి ఈ పథకం ద్వారా మార్గం సుగమం చేయనున్నారు. అమెరికాలో ఉన్నత విద్య విషయంలో అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న కఠిన విధానాల కారణంగా అక్కడ భారతీయ విద్యార్థులు నిపుణులు తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామాలను అవకాశంగా మార్చుకొని మన దేశ మేధో సంపత్తిని తిరిగి వెనక్కి తీసుకురావాలని మోడీ సర్కార్ భావిస్తున్నట్లుగా అధికార వర్గాలు పేర్కొన్నాయి. గతంలో ఎటువంటి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ విధానపరమైన జాప్యం వల్ల ముందుకు సాగలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రణాళికకు కేంద్రం మళ్లీ జీవం పోస్తుంది. ప్రస్తుతం కూడా ప్రవాస భారతీయ శాస్త్రవేత్తలను ఆకర్షించేందుకు కేంద్రం కొన్ని పథకాలను అమలు చేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వజ్రా అంటే విజిటింగ్ అడ్వాన్స్డ్ జాయింట్ రీసెర్చ్ ఫ్యాకల్టీ స్కీమ్, రామన్జం ఫెలోషిప్ వంటివి విదేశాల్లోని భారతీయ పరిశోధకులను స్వదేశంలోని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలో పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా మరింత విస్తృతమైన పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.